హలో మనకు బద్ధశత్రువైన ఎంతో పక్కలో బల్లెంలా ఉండే పాకిస్తాన్కి సంబంధించి ఒక తాజా వార్త ఒకటి చక్కర్లు కొడుతోంది. ఆ వార్త సారాంశం ఏంటంటే భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ మరొక 10 డేస్లో పాకిస్తాన్ పర్యటనకు వెళుతున్నారు. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అంటే ఎస్సీఓ అంటారు దీన్ని. ఈ సదస్సులో పాల్గొనడం కోసం జైశంకర్ తన టీంతో కలిసి ఇస్లామాబాద్ వెళుతున్నారు. భారత విదేశాంగ మంత్రి పాకిస్తాన్లో పర్యటించనుండడంతో గత 10 ఏళ్లలో ఇదే తొలిసారి కావడం కూడా గమనార్హంగా చెప్పుకోవచ్చు మనం. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ప్రభుత్వ అధినేతల చైర్మన్ పదవిని ఏటా ఒక్కో దేశం చేపడుతూ ఉంటుంది. గతేడాది ఈ ఎస్సీఓ కూటమికి భారత్ నేతృత్వం వహించింది. అయితే ఈ ఏడాది పాకిస్తాన్ ఆ బాధ్యతలు తీసుకుంది. సో అక్టోబర్ 15th అండ్ 16th డేట్స్లో ఎస్సీఓ హెచ్ఓఎస్ సదస్సు జరగనుంది. వాస్తవానికి ఈ సదస్సులో సభ్య దేశాల అధినేతలంతా పాల్గొంటూ ఉంటారు. దీంతో పాకిస్తాన్ కూడా మన ప్రధాని నరేంద్ర మోడీకి ఆహ్వానం పంపించింది. అయితే పాకిస్తాన్ ఉగ్రవాదులతో సంబంధాలు కొనసాగిస్తున్న తరుణంలో ఆ దేశాన్ని దూరం పెడుతున్న ప్రధాని మోడీ తాను వెళ్లకుండా విదేశాంగ మంత్రిని పంపిస్తున్నారు ఈ మీట్కి. 2019 ఫిబ్రవరిలో జరిగిన పుల్వామా దాడి, ఆ తర్వాత జరిగినటువంటి బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ తర్వాత నుంచి న్యూఢిల్లీ, ఇస్లామాబాద్ మధ్య దాదాపుగా సంబంధాలు పూర్తిగా దిగజారిపోయాయని చెప్పచ్చు. అంటే ఉగ్రవాదంపై చర్యలు తీసుకునే పక్షంలో పాకిస్తాన్తో చర్చలు జరిపేది లేదంటూ కూడా భారత్ కుండ బద్దలు కొట్టింది. మరి గత 5 ఏళ్లుగా కూడా భారత వైఖరిలో ఎలాంటి మార్పు అయితే లేదు. దీంతో ఇరు దేశాల మధ్య సంబంధాల విషయంలో స్పష్టమైన సంకేతాలు పంపించడం కోసమే మోడీ ఇస్లామాబాద్ వెళ్లకుండా జైశంకర్ని పంపిస్తున్నారనే భావన కూడా వ్యక్తమవుతోంది. సరే, గతేడాది జూలైలో ఎస్సీఓ గ్రూప్ దేశాధినేతల సదస్సుకు భారత్ అయితే ఆతిథ్యం ఇచ్చింది. అయితే ఇండియా ఈ భేటీని ఆన్లైన్లో వర్చువల్గా నిర్వహించింది. అప్పట్లో ఈ సదస్సులో వ్యక్తిగతంగా తాము పాల్గొంటామని మధ్యాసియా కానీ ఇరాన్ దేశాల అధినేతలు ప్రకటించిన తర్వాత కూడా భారత్ ఆన్లైన్లో ఈ సదస్సు నిర్వహించడం పలు విమర్శలకు తావిచ్చింది మనకు తెలుసు. కానీ ఇప్పుడు జైశంకర్ తన టీంతో వెళ్లనుండడంతో ఈ వార్తకు ప్రాధాన్యం వచ్చింది. దట్టు పాకిస్తాన్ ఎంతో వేడి చేస్తున్న ఇండియా, అలాగే ఇండియాపై పదే పదే అవే కవ్వింపు చర్యలు, అవే చెడ్డ పనులు చేస్తూ వస్తున్న పాకిస్తాన్కి ఇండియా నుంచి ప్రాతినిధ్యం వహించడం కూడా మొత్తం నెట్టింటి ఈ న్యూస్ అయితే వైరల్ అవుతోంది, ట్రెండింగ్లో కూడా ఉంది. నెటిజన్లు కూడా తమకు తోచిన విధంగా స్పందిస్తూ ఉన్నారు ఈ వార్తపై.